అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గజ్వేల్ శాఖ ఆధ్వర్యంలో జూలై 9న జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా గజ్వేల్ స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ విద్యార్థి శ్రేయస్సు దేశ సంక్షేమమే లక్ష్యంగా ఏబీవీపీ పనిచేస్తుందన్నారు. వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం, జ్ఞానం, శీలం, ఏకతలో శ్వాసగా మెరికలైన విద్యార్థులు రూపకల్పన లక్ష్యంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆవిర్భవించిందన్నారు. 1948 జూలై 9న ఢిల్లీ విశ్వవిద్యాలయంలో కేవలం 5 విద్యార్థులతో స్థాపించబడింది. నేడు దేశంలోని అన్ని జిల్లాలకు వ్యాపించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా అవతరించిందన్నారు. నాటి నుంచి గత 78 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా విద్యార్థి లోకమంతా జాతీయ విద్యార్థి దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏబీవీపీ కుల, వర్గ, వర్ణాలకు అతీతంగా విద్యార్థులందరినీ నడుమ ఒక వారధిగా విద్యార్థి పరిషత్ పనిచేస్తుందన్నారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో సోకాళ్లు ఉగ్రవాదులు, వామపక్ష మేధావులు, అనుబంధ విద్యార్థి సంఘాలు యాకూబ్ మేమెన్, మక్బూల్ భట్ ఆశయ సాధన కోసం పనిచేస్తుంటే స్వామి వివేకానంద అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ఏబీవీపీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవులపల్లి మహేందర్, నగర కార్యదర్శి వల్లకాటి గురు, నగర ఉపాధ్యక్షులు అభి లక్ష్మణ్, ముని తేజ్రామ్, హరిచరణ్, రేహాన్, దీక్షిత్, రాకేష్, సంఘ వివిధ క్షేత్రాల కార్యకర్తలు, పూర్వ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు ఆదిత్య, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఈరోజు గజ్వేల్ శాఖ ఆధ్వర్యంలో మనందరం కూడా కాగడాల ప్రదర్శన చేసినాం. ఎందుకోసం అంటే ఇదే జూలై 9వ తారీఖు నాడు, అంటే ఇంకొక 2 రోజులు జరగబోయే జూలై 9వ తారీఖు 1948వ సంవత్సరంలో ఢిల్లీ యూనివర్సిటీలో ఒక విద్యార్థి సంఘం ప్రారంభమైంది. అదే మనం ఇప్పుడు పట్టుకున్నటువంటి జెండా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ. గత 78 సంవత్సరాల క్రితము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేవలం 4 విద్యార్థులు, మనలాంటి 4 విద్యార్థులు, ఒక ప్రొఫెసర్ తోటి ప్రారంభమైనటువంటి ఏబీవీపీ ఈరోజు దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏదైనా ఉన్నదంటే మరి కేవలం ఏబీవీపీగా నిలిచిపోయిందంటే దానికి కారణము ఇలాంటి తెలంగాణ లాంటి నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో అనేక మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారత్ మాతాకి జై వందే మాత్రం అంటే కాల్చి చంపేసినటువంటి రోజులను ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా నక్సల్ విముక్త భారత్గా మారిందండి. దానికి మూలంగా మొదట కొట్లాడింది ఏదైనా ఉన్నదంటే ఏబీవీపీ. ఈరోజు కాశ్మీర్లో లాల్ చౌక్లో జాతీయ జెండా ఎగరేయడానికి సవాలు విసిరిన పాకిస్తాన్లను సవాలు ఎదుర్కొని కాశ్మీర్ లాల్ చౌక్లో మొట్టమొదటిసారి జాతీయ జెండాను ఎవరైనా ఎగరేసారంటే అది ఏబీవీపీ. అంటే ఏబీవీపీ ఎప్పుడు కూడా విద్యార్థి వ్యతిరేక విధానాల కోసమో ప్రభుత్వాలను గద్దెదించడానికో ప్రభుత్వాలను ఎండగట్టడానికో ప్రారంభం కాలేదు. నేషన్ ఫస్ట్ సెల్ఫ్ నెక్స్ట్ అనేటువంటి ఫిలాసఫీతో దేశం కోసం మనందరం కూడా జీవించాలి. దేశం కోసం మన వెనుకలో ఉన్నటువంటి వివేకానంద లాంటి అనేక మంది ఈ దేశం కోసం పనిచేశారు. మనం కూడా సమాజం కోసం పనిచేయడం నేర్చుకోవాలి, దేశం కోసం పనిచేయడం నేర్చుకోవాలి. అప్పుడే మన దేశము ఒక అద్భుతమైనటువంటి సింహాసనంలో కూర్చున్నటువంటి సౌభాగ్యమైనటువంటి స్థితికి వస్తుందని చెప్పేసి ఏబీవీపీ భావించి గత 78 సంవత్సరాలుగా ఎక్కడ కూడా వెనుకడి వేయకుండా ఎక్కడో ఢిల్లీలో ప్రారంభమైన ఏబీవీపీ ఈరోజు ప్రతి గ్రామం వరకు ఏబీవీపీ జెండా ఎగురుతుందంటే దానికి కారణం మళ్ళాంటి విద్యార్థులు అనేక మంది దేశం కోసం సమయం ఇస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఏబీవీపీలో జాయిన్ కాకపోయినా పర్లేదు, ఏదైతే ఇండియన్ ఆర్మీలో జాయిన్ కాకపోయినా పర్లేదు, కానీ మనం ఎక్కడున్నా కూడా దేశమే ముట్టమొదలు, మనం దేశం కోసం పనిచేయాలి అనేటువంటి ఆలోచనలతో ఉండాలని చెప్పేసి ఏబీవీపీ అందరూ కూడా విన్నపిస్తాం. జై హింద్, జై భారత్.